బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లో ఆర్మీ జవాన్ ప్రాణం తీసింది చైనా మాంజా. మీ పండగ ఓకే, మీ పతంగులు ఓకే, కానీ మీ పతంగులు పక్కవాడి ప్రాణం తీయకూడదు. అవును, అర్థం చేసుకోండి. ఎప్పుడైనా గగ్గోలు పెడుతున్న ఈ మాటను అర్థం చేసుకోండి. కాస్త చెవులకి ఎక్కించుకునే ప్రయత్నం చేయండి. మీ సరదా పక్కవాడి ప్రాణం బలైపోకూడదు, పక్కవాడికి ఇబ్బంది పెట్టకూడదు. ఈ ఘటన తర్వాత అయినా సరే కాస్త మీ పతంగులు ఎగరేసేటప్పుడు చైనా మాంజాని పూర్తిగా బహిష్కరిస్తారని చెప్పి ఆశించడం జరుగుతోంది. బైక్పై వెళుతూ ఉండగా గొంతును కోసేసింది చైనా మాంజా. అవును, మీరు పతంగులకు ఉపయోగిస్తున్న చైనా మాంజా చాలా ప్రమాదం. వింటే మొత్తుకున్నా సరే అర్థం చేసుకోరే. ప్రాణం తీసేంత సరదా మీకు అవసరమా అనే ప్రశ్న ఇప్పుడు అదే ప్రాణం అడుగుతోంది. ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు సమాధానం చెప్పగలరు? వద్దురా బాబు, తయారు చేయకండి రా బాబు అని మొత్తుకున్నా సరే వినిపించుకోరా? మీ ప్రాణాలు కాపాడే జవాన్ ప్రాణం తీసేసింది అదే మాంజా. ఈరోజు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఆ జవాన్. మృతుడు కాగితాల కోటేశ్వర్ రెడ్డి. అవును, మృతుడు కాగితాల కోటేశ్వర్ రెడ్డి, వయసు 30 ఏళ్ళు. మీకోసం, నా కోసం, మనలాంటి వాళ్ళ కోసం ఒక జవాన్ అయ్యాడు. ఆ జవాన్ని మీ సరదా, అవును మీ సరదా, మీ పండగ అనుకుంటూ చేసుకుంటున్న ఆ సరదా పతంగుల పండగ ప్రాణం తీసింది. ఎవరు సమాధానం చెప్తారు? వద్దురా బాబు, చైనా మాంజా వద్దురా బాబు. ఏం దారాలు లేవా? మనం చిన్నప్పుడు ఎగరేసుకోలేదా దారాలు లేకుండా? అప్పుడు ఎగరలేదా? మీరు ఎగరేసిన పతంగి చైనా మాంజా ఉంటేనే ఎగురుతుందా, లేకపోతే ఎగరదా? ఎగరనంటుందా మీ పతంగి? ఈరోజు పతంగి ఎగురుతుందో లేదో తెలియదు, కానీ ప్రాణాన్ని మాత్రం ఎగరేసుకుపోతోంది. గొంతును కోసేస్తోంది, ప్రాణాలను బలి చేస్తోంది. మీ మాంజా ఈ రోజైనా సరే మానకపోతే గుర్తుపెట్టుకోండి నా మాట. ఈరోజు ఇదే మాట గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో ప్రాణం కూడా బలి తీయచ్చు. మీకు తెలుసో మీకు తెలియకుండానో మీ వాళ్ళ ప్రాణాన్ని బలి తీసే రోజు వచ్చిన రోజు బహుశా ఆ మాంజా మజా ఏంటో మీ కళ్ళల్లో కన్నీరు సాక్షిగా మీకు తెలుస్తుంది. ఆ కోటేశ్వర రెడ్డి స్వస్థలం విశాఖపట్నం సమీపంలోని పెదవాల్తేరు. లంగర్ హౌస్ ఇంద్రారెడ్డిపై లంగర్ హౌస్ ఇంద్రారెడ్డి ఫ్లైఓవర్పై ఘటన చోటు చేసుకుంది. విధులు ముగించుకున్నాడు, ఇంటికి వెళ్తున్నాడు. పండగ చేసుకుందని మీకే కాదు అందరికీ ఉంటుంది, కానీ మీ పతంగుల పండగ ఈరోజు ఆ ఇంట్లో పెను విషాదాన్ని నింపింది. వద్దురా బాబు, మాంజా వద్దురా బాబు అని చెప్పి మైకులు గగ్గోలు పెట్టినా, గొంతు కోసుకొని మేము అరిచినా, పోలీసులు ఎంత ప్రయత్నాలు చేసినా తయారు చేసేవాళ్ళు తయారు చేస్తున్నారు. మీ పండగ, అవును బహుశా ఈ పదం వాడుతున్నాడు మీకు కాస్త మీ గుండెకు కాస్త నొచ్చుకోవచ్చు, మీ గుండె కాస్త నొచ్చుకోవచ్చు, మీ మనస్సు కాస్త నొచ్చుకోవచ్చు. ఎందుకంటే మీ పండగ అంటున్నానంటే, అవును మన పండగ అనుకుంటుంటే ఎప్పుడు ఇటువంటి విపత్తు కానీ ఇటువంటి ప్రమాదం కానీ ఉండదు. మీ పండగ, ఇంకా చెప్పాలంటే నీ పండగ అని అనుకుంటే చైనా మాంజా వాడతారు. పక్కవాడి ప్రాణం తీయాలి అనుకుంటే వాడచ్చు. అవును, పక్షులు ప్రాణాలు పోతున్నాయి, చిక్కుకుపోతున్నాయి, విలవల్లాడుతున్నాయి. పక్షులే కదా, వాటి ప్రాణం మనకేంటి? అంతటితో ఆగలేదు చైనా మాంజా. గుర్తు పెట్టుకోండి, నా శక్తి ఇదే కాదు, పక్షులే కాదు, మీ ప్రాణాలు కూడా బలి తీసుకుంటా. నా సత్తా ఏంటో చూపిస్తా. ముసలివాళ్ళు చిన్నపిల్లలు కాదు, తలుచుకుంటే 30 ఏళ్ల వయసున్నోన్ని ఆర్మీ జవాన్ని సైతం వదిలిపెట్టను అంటూ మీ ప్రాణాలు కాపాడే వ్యక్తిన ప్రాణాలు తీసింది ఈరోజు చైనా మాంజా. దేశం కోసం ప్రాణాలు వదలాల్సిన వ్యక్తి. అవును, బహుశా ఈ మాట కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుందేమో. దేశం కోసం ప్రాణాలను ఫలంగా పెట్టిన వ్యక్తి, దేశం కోసం ముందడుగు వేసిన వ్యక్తి, ఆ వ్యక్తి మీరు ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. ఈ వ్యక్తిని చైనా మాంజా బలి తీసుకుంది. హైదరాబాద్లో ఆర్మీ జవాన్ ప్రాణం తీసింది చైనా మాంజా. బైక్పై వెళుతూ ఉంటే గొంతుని కోసేసింది ఈ చైనా మాంజా. చూడండి మీ మజా. ఈరోజు ఒక మనిషి ప్రాణాలను తీసేసింది.
చూడండి, మీ ఆనందం, మీ సంతోషం ఓ కుటుంబంలో కన్నీరుని మిగిల్చింది. మీరు పతంగి ఎగరేశారనుకున్నారు, కానీ మీకు తెలియకుండానే ఓ ప్రాణాన్ని గాల్లోకి ఎగరేశారు. చూడండి ఎంత ఎత్తుకెళ్తుందో, ఆ ప్రాణం ఎంత ఎత్తుకు ఎగురుతుందో మీకు కనిపిస్తుందా? ఎప్పటికైనా మీ కళ్ళు తెరుచుకుంటాయా? ఎప్పటికైనా మీ సంతోషం చల్లారుతుందా? ఇంకా ఎగురుతుందా? కొనండి, ఇంకా కొనండి చైనా మాంచాలు. ఇంకెంతమంది ప్రాణాలు బలి తీసుకోవాలనుకుంటున్నారో కొనండి. ఇంకా పోలీసులు చెప్పారు, వద్దురా బాబు, ప్రమాదం రా బాబు అని చెప్పి. మీరు అటుగా వెళ్తుంటే ఒక్కసారి చూడండి, చైనా మాంజాకి విలవిల్లాడిపోతున్న పక్షులు ఎన్నో. ఆ పక్షుల్నే కాదు, కుదిరితే మీ ప్రాణాలు కూడా బలి తీసుకుంటానంటూ ఈరోజు ఏకంగా 30 ఏళ్ల వయసున్న యువకుణ్ణి, మరీ ముఖ్యంగా మన కోసం, మన దేశం కోసం ఒక్క నిమిషం ఆలోచించండి. మన కోసం, మన దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా సిద్ధం అంటూ జవాన్గా మారి వెళ్ళిన వ్యక్తికి మన సంతోషం, మన ఆనందం కోసం ఉపయోగించిన చైనా మాంజా బలి తీసుకుందంటే సిగ్గుగా అనిపించట్లేదు? భయం అనిపించట్లేదు? కనీసం ఒక్క క్షణమైనా సరే ఎస్, ఎప్పటికైనా చేతులున్న మాంజా వదలాడి అని అనిపించట్లేదా? ఒక్కసారి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రిషియా ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్న అప్డేట్స్ అందించడానికి. పెట్రిషియా, అసలు ఏం జరిగింది? హైదరాబాద్ 6 అడుగుల ఆర్మీ జవాన్ ప్రాణం తీసిన చైనా మాంజా బైక్ పైన వెళ్తుండగా గొంతు కోసిన మాంజా వెంటనే అక్కడ ఉన్న ఉటావుటిగా పబ్లిక్ అందరూ కూడా అతను హాస్పిటల్ చేర్పించే ప్రయత్నం కూడా చేశారు. మృతుడు మాత్రం కోటేశ్వర్ రెడ్డి, 30 ఏళ్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. లంగారావు ఇంద్రారెడ్డి ఫ్లైఓవర్ పైన ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు ఆఫీస్ అంటే పండగ సమయంలో ఇంకా జల్దీ వెళ్లే ప్రయత్నంలో అతను ఆఫీస్ నుంచి విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఇదంతా జరిగింది. ఎన్నిసార్లు చైనా మాంజా ఆపేయాలి, సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బ్యాన్ చైనా మాంజా అని చెప్పి చాలా ఏళ్ళు కొన్నిసార్లు చైనా మాంజా ఆపిపించినప్పటికీ కూడా కొంతమంది కేటుగాళ్ళు ఇల్లీగల్ గా ఈ చైనా మాంజా తయారు చేస్తూ అమ్మడంలో ఇవన్నీ చేయడం వల్ల ఒకవైపు పక్షులకి, ఇంకోవైపు ప్రజలకు అందరికీ కూడా ఇబ్బందులు అవుతున్నాయి. ఒక చైనా మాంజా వల్ల ముందు ప్రాణాలు ఈరోజు బలి తీసుకున్నట్టు కూడా చెప్పొచ్చు. అతను బైక్ మీద వెళ్తుండగా ఆ మాంజా అడ్డు వచ్చి గొంతు దగ్గర నుంచి అతను పూర్తిగా కట్ అయిపోయింది. వెంటనే అక్కడనే అతను కొలాప్స్ అయిపోయినప్పటికీ అక్కడ ఉన్న పబ్లిక్ అతన్ని హాస్పిటల్ చేర్పించి బ్రతికే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అతను బ్రతకలేడని కూడా చెప్పొచ్చు. ఎన్నిసార్లు చైనా మాంజా వల్ల గతంలో కూడా చాలా మంది చనిపోయారు. మొన్నటి ముందు అద్దపూర్లో కైట్ ఎగిరేసుకుంటా 11 సంవత్సరాల చిన్న బాబు కూడా చనిపోవడం కూడా జరుగుతుంది. అంటే పిల్లలు ఫెస్టివల్ వల్ల పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకోలేకపోతున్నారా, లేకపోతే వాళ్ళ నిర్లక్ష్యం ఉంటుందా పిల్లల పట్ల అనేది కూడా పూర్తిగా అర్థం అవ్వట్లేదు. కైట్ ఫెస్టివల్ సరే టెర్రస్ పైన ఉంటారు కదా అని చెప్పి పిల్లలని తల్లిదండ్రులు వదిలేయడం కూడా జరుగుతుంది. దానివల్ల పిల్లలు కరెంట్ షాక్కి కూడా అక్కడికి చనిపోవడం, దాని తర్వాత మాంజా వల్ల వాళ్ళు చనిపోవడం, ఇవన్నీ చాలా జరుగుతుంది. ఒకవైపు పేరెంట్స్ కూడా పిల్లలను కనిపెట్టుకుంటూ ఉండాలని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ పెట్టిస్తుంది. అదేవిధంగా ఈ చైనా మాంజా తగ్గుతున్న ప్రజలు కూడా అవేర్నెస్ ఎందుకంటే దానివల్ల ఒకవైపు పక్షులకు ఇబ్బందులు అవుతుంది. వాటి బిల్స్ కట్ అయిపోయి అక్కడనే చనిపోతున్నారు. ఒకవైపు బర్డ్స్ అనే కాదు, ఇప్పుడు ప్రాణంపై అంటే మనుషుల ప్రాణంపై కూడా వచ్చిందని అది ఎంత ప్రమాదమో కూడా మనం ఆలోచించాలి. రైట్ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒక్కసారి ఆలోచించాల్సిన సమయం. ఎందుకంటే దేనికోసం ఇది సరదా? ఎంతసేపు ఎగరేస్తారు మహా అయితే పతంగి? 1 గంట, 2 గంటలు, ఓ రోజు, 2 రోజులు. చిన్నప్పుడు దారాలతో ఎగరేసుకున్న రోజులు గుర్తులేవా? మర్చిపోయాం ఆ రోజుల్ని. మాంజా కావాలా? మన మాంజా కోసం ఒక మాంజా కావాలా? ఆ మాంజా ప్రజల ప్రాణాలు బలి తీయాలా? ఒక్కసారి ఆలోచించలేరా? ఏం కాదులే, ఆడెవడో చెప్పాడని చెప్పి నువ్వు నమ్మేస్తావు. ఇది పరిస్థితి. చదువుకున్న వాళ్ళని కూడా ఆలోచించకపోతే ఎట్లా? చిన్నపిల్లల్ని మారం చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళని సముదాయించాల్సిన పద్ధతి కాదా? ఇంత పరిస్థితి వచ్చిందంటే ఎవరి కారణం? ఒక ఆర్మీ జవాన్ దేశం కోసం ప్రాణాలను
పణంగా పెట్టి వెళ్ళిన వ్యక్తి. ఎంతమంది ప్రయత్నిస్తారు, ఎంతమంది అక్కడి వరకు వెళ్తారు, ఎంత కఠిన పరిస్థితులను ఎదుర్కొంటారు. అటువంటి వ్యక్తిని మళ్ళీ తీసుకురాగలమా? నిన్న కాక మొన్న ఒక చిన్న పిల్లాడు బలైపోయాడు. దేనికి మన మజా, దేనికి మన ఒక చిన్నపాటి ఆనందం? ఏం లేకపోతే ఉండలేమా? దారం కట్టి ఎగరేసుకున్న పరిస్థితులు లేవా? చిన్నప్పుడు కాగితాలని చిన్న చిన్న వెదురు కర్రల్ని తీసుకొని కట్టుకొని వాటిని ఆకృతిగా చేసుకొని ఎగరేస్తున్న రోజులు మర్చిపోయామా? ఏమీ లేకపోతే ఒక కర్రకి దారం చుట్టి ఒక న్యూస్ పేపర్ని తీసుకొని పతంగిగా చేసుకొని నలుగురు కూర్చుని గమ్ము తెచ్చుకొని అంటించుకొని, ఇదే రోజు కదా, ఇదే పండగ రోజు కదా, ఇదే సాయంత్రం వేళ కదా, ఊర్లో బయటికి వెళ్ళిపోయి అందరం కలిసి దోస్తుగాళ్ళతో వెళ్ళిపోయి పతంగులు ఎగరేసుకున్న రోజును మర్చిపోయామా? కానీ ఏదో తెలియని మజా, ఏదోని ఈరోజు మిమ్మల్ని ఏది కాకుండా చేస్తోంది. మనుషుల ప్రాణాలను తీసేస్తోంది. ఇప్పటికైనా వినండి, ఇప్పటికైనా మాట ఆలకించండి. గడ్డం పట్టుకొని బతుకులాడుతున్నారు ఏకంగా ఒక్కొక్కరును. అవును, ప్రాణం తీస్తోందిరా బాబు, వినండిరా బాబు, మారండిరా బాబు అని మొత్తుకుంటున్నా మారపోతే మీరు అసలు మనుషులేనా? అసలు మనిషి అనే పదానికి అసలు మీ అంటే ఆ గుర్తు అనే పదం ఎలా ఉంటుందో కూడా మర్చిపోతారా అనే ప్రశ్న కూడా వినిపిస్తూ ఉంటుంది. ఎస్, ఈరోజు జరిగిన ఘటన తర్వాత అయినా సరే, ఎందుకంటే సాయంత్రం సందర్భంలో మనం బయటను వెళ్తూ ఉంటాం, పతంగులు ఎగరేస్తూ ఉంటాం, కానీ ఇప్పటికైనా ఆగండి. ఆ చైనా మంచం ఇంట్లో ఉంటే పక్కన పెట్టేసేయండి. పోతే పోయింది. ఒక 100, 50, 200, 300, 400 ఒక మనిషి ప్రాణాలతో పోల్చుకుంటే ఎంతండి ఇది? పక్కన పెట్టండి. ఒక్కసారి ఈరోజు జరిగిన ఘటనకు సంబంధించి మీకు డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తున్నా. హైదరాబాద్లో ఆర్మీ జవాన్ని ప్రాణం తీసుకుంది చైనా మాంజా. బైక్పై వెళుతూ ఉండగా గొంతుని కోసేసింది ఆ మాంజా. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఆ వ్యక్తి. కాగితాల కోటేశ్వరరావు, 30 ఏళ్ల వయస్సున్న ఆ జవాన్ గొంతుని ఇదిగో మీ పతంగులే, మీ పతంగం కోసం ఉపయోగించిన చైనా మాంజాని కోసేసింది. ఎంత విలువలాడుంటుంది ఆ ప్రాణం. ఆ సంతోషం కోసమైనా మీరు మాంజా కొన్నది? ఆ సంతోషమైనా? అదే నా సంతోషం అంటే ఆలోచించండి. ప్రస్తుతం ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భోగి రోజు వెలిగిపోవాల్సిన ఆ ఇల్లు ఇప్పుడు శోకసంద్రంగా మారింది. లంగర్ హౌస్ ఇంద్రారెడ్డి ఫ్లైఓవర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. విధులు ముగించుకొని ఇంటికి వెళుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది.